ప్రపంచం మొత్తం యుద్ధాల అంచున నిలబడి ఉంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇంకోవైపు చైనా తైవాన్ టెన్షన్స్. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా కుదేలయ్యే ప్రమాదం ఉంది. అందుకే భారత ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఇస్తుంది. అవసరం లేకుండా పెట్రోల్ వాడవద్దు, అధికంగా బంగారం కొనవద్దు, విదేశీ ప్రయాణాలు తగ్గించండి. కానీ ఈ మూడు విషయాలకు ఒకే కనెక్షన్ ఉంది. అది ఫారెక్స్ రిజర్వ్స్, అంటే విదేశీ కరెన్సీ నిల్వలు. భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న దేశం, కానీ ఒక పెద్ద బలహీనత ఉంది. మన దేశం ఉపయోగించే క్రూడ్ ఆయిల్లో దాదాపు 85% విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. అంటే మనం ప్రతిరోజు కోట్ల డాలర్లు విదేశాలకు పంపుతున్నాం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడి పడుతుంది. ఒకవేళ ప్రపంచ యుద్ధం లేదా గ్లోబల్ క్రైసిస్ వస్తే ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. అప్పుడేమవుతుంది? పెట్రోల్ ధరలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి, వస్తువుల ధరలు పెరుగుతాయి, రూపాయి బలహీనపడుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో పడుతుంది. అందుకే ఇప్పటి నుంచే ప్రభుత్వం ప్రజలను సేవ్ మోడ్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది. భారత్ ప్రపంచంలో అత్యధిక బంగారం కొనుగోలు చేసే దేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల బంగారం విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. అంటే మన డబ్బు మన దేశంలో కాకుండా బయటికి వెళ్తుంది. ప్రపంచ సంక్షోభ సమయంలో దేశానికి అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే డాలర్ నిల్వలు. అవి తగ్గిపోతే దేశం ఎగుమతులు చేయలేని పరిస్థితి వస్తుంది. శ్రీలంకలో జరిగిన ఆర్థిక సంక్షోభం గుర్తుందా? విదేశీ మారక నిల్వలు ఖాళీ అవడంతో ఇంధనం, ఆహారం కూడా కొరత ఏర్పడింది. భారత్ అలాంటి పరిస్థితికి ఎప్పుడు వెళ్ళకూడదనే ముందస్తు జాగ్రత్తలు ఇప్పుడు తీసుకుంటుంది. మన దేశ ప్రజలు విదేశాలకు వెళ్ళినప్పుడు డాలర్లలో ఖర్చు చేస్తారు. అంటే భారత డబ్బు విదేశాలకు వెళ్తుంది. టూరిజం, లగ్జరీ షాపింగ్, విదేశీ విద్య, దిగుమతి వస్తువులు ఇవన్నీ కలిపి భారీగా ఫారెక్స్ ఖర్చు అవుతుంది. సాధారణ పరిస్థితుల్లో ఇది పెద్ద సమస్య కాదు. కానీ ప్రపంచ ఆర్థిక అస్థిరత పెరిగితే ప్రతి డాలర్ విలువైనదవుతుంది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు అవసరమైన ఖర్చు మాత్రమే చేయండి అనే సందేశాన్ని ఇస్తుంది.